వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు బొబ్బట్లు చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోయే బొబ్బట్ల రెసిపీ అనమాట ఇది. దీంట్లో చాలా టిప్స్ ఉన్నాయి. పూర్తిగా వీడియో చూడండి. ఇది శనగపప్పు, ఒక చిన్న గ్లాసు శనగపప్పు నానపెట్టుకుని నేను పెట్టుకున్నాను. ఇదేమో నేను కలిపేది గోధుమ పిండి. గోధుమ పిండిలో సాల్ట్ వేసుకుని నార్మల్గా మనము చేత్తో అయినా కలుపుకోవచ్చు. నా దగ్గర ఈ మిక్సర్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేసాను. జస్ట్ సాల్ట్ వేసి చక్కగా వాటర్ వేసుకుని దానికి సరిపడినంత. ఇది పిండి ఎలా ఉండాలంటే చేతికి బాగా అతుక్కోవాలి. అలా అయితేనే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. మొత్తం అంతా మళ్ళీ గిన్నెలోకి తీసుకొని దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. మంచిగా ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీన్ని నానబెట్టుకోండి. ఒక 1 అవర్ పైన నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే ఇది చాలా టేస్ట్ బాగా వస్తుంది. గోధుమ పిండి కాబట్టి ఇంకెక్కువ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది కుక్కర్లో పెట్టేసుకొని దీనికి వాటర్ కూడా జస్ట్ అవి మునిగినంత వరకు పోస్తే చాలు. ఎక్కువ పోయాల్సిన అవసరం అస్సలు లేదు. 1 లేదా 2 విజిల్స్ రానిచ్చేసి చక్కగా మూత తీస్తే శనగపప్పు ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, అవి నేను చేసుకుంటున్నాను. ఆ నీళ్ళని మనము ఏ రసమో దేనికైనా వాడుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకుని ఈలోపు అది చల్లారుతూ ఉంటుంది. బెల్లం కూడా మనం ఎంత తీసుకుంటే అంత ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఎంత శనగపప్పు తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే బెల్లం తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, ఇది కూడా ముందే నానబెట్టేసుకోండి. నేను పెట్టలేదు. అప్పుడు మనకి బెల్లం మరిగేటప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ మీద వేసేసాను. అది అవుతూ ఉంటుంది కదా, ఈలోపు శనగపప్పుని మిక్సీ కొడదామని చెప్పి మిక్సీ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మెత్తగా వాటర్ వేయకుండా, మళ్ళీ వాటర్ వేస్తే ఎక్కువ జారుగా అయిపోతుంది. అలా చేయొద్దు. వాటర్ లేకుండా మిక్సీ కొట్టేసుకోండి. బరగ్గా మిక్సీ కొట్టేసుకుంటే ఈలోపు మనం ఆల్రెడీ స్టవ్ మీద బెల్లం పెట్టుకున్నాం కాబట్టి అది కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కరిగిపోయింది అని మీకు అనిపిస్తుందో చక్కగా ఉండలు లేకుండా మొత్తం అంతా అయిపోతుంది కదా, కరిగిపోతుంది కదా. ఆ తర్వాత ఒక 1/2 స్పూను 1 స్పూను ఇలాచీ పౌడర్ ఉంటే యాలక్కాయ పొడి అది వేసుకోండి. వేసుకుని బాగా పాకం పట్టుకోవాలి. దీనికి కూడా తీగ పాకం కన్నా ఎక్కువ ముదురు పాకం పట్టండి. అప్పుడు ఏంటంటే పిండి వేసిన తర్వాత తొందరగా ఇది అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చక్కగా పిండి వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ మంచిగా దీన్ని కలిపేసుకుంటాం. ఆ వేడి మీద కలుపుకుంటే చక్కగా బెల్లము ఇంకా శనగపప్పు 2 మంచిగా కలిసిపోతాయి. మనకి ఉండలు లేకుండా గబగబా కలిపేసుకుంటే అలా అవుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత దీనికి చక్కగా విడిపోతుందన్నమాట. ఎప్పుడైతే ప్యాన్ నుంచి విడిపోతుందో అప్పుడు మనం పక్కకు పెట్టేసుకుంటాం. పక్కకు పెట్టేసుకొని దీన్ని చల్లార్చడానికి వదిలేస్తాం. చల్లారిపోయిన తర్వాత ఇది గట్టిపడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చు. ఆల్రెడీ చపాతీ పిండి మనం నానబెట్టేసాం కాబట్టి అది ఈ పిండి 2 రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ చపాతీ పిండి ఏంటంటే చేతికి అంటుకోకూడదు. అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు, నూనె దానికి సరిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేనైతే జిప్లాక్ తీసుకొని ఒక చిన్న ముద్ద గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఈ శనగపప్పు ముద్ద ఉంటుంది కదా, బెల్లం కలిపింది, ఈ బొబ్బట్లది పూర్ణాలకి సంబంధించింది ఆ ఉండ దాంట్లో పెట్టి నేను చూపిస్తున్నట్టు చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటాం. ఫోల్డ్ చేసుకొని నా దగ్గర జిప్ లాక్ ఉంది. వేరే ఏమన్నా కవర్లు అయినా కూడా ఏం పర్వాలేదు. నేను ఇలా 2 క్లోజ్ చేసేసుకొని చక్కగా 2 చేతులతో చాలా ఈజీగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నూనె ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైము జిప్లాక్కి నూనె రాస్తే సరిపోతుంది. తర్వాత అంతా వేయక్కర్లేదు. జాగ్రత్తగా మనం చేత్తో తీసుకొని పెనం వేడి చేసుకొని పెనం మీద వేసేసుకుంటాం. ఈ కాల్చేటప్పుడు మాత్రం మనం నెయ్యి వేసే కాల్చుకోవాలి. నూనె వేసి కాల్చుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు. అది చాలామందికి తెలిసిన విషయమే. 2 వైపులా చక్కగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటాం. కాల్చుకున్న తర్వాత ఇది ఎక్కువసేపు కాలనివ్వద్దు. వెంటనే దీన్ని తిప్పుతూ ఉండాలి.
సో, నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను మీకు. ఈ బొబ్బట్లు ఈ జిప్‌లాక్‌లో కానీ, ఇంక దేంట్లో అయినా సరే మనం ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతది. చాలా ఈజీగా. అస్సల చెయ్యి నొప్పి అనే కాన్సెప్టే దీంట్లో ఉండదనమాట. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతది. అసలు మనకి బొబ్బట్లు చేసినట్టే ఉండదు. ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి. జిప్‌లాకే కాదు, ఏ కవరైనా పెట్టొచ్చు. చేత్తో అయితే పిండి కొంచెం అతుక్కుంటా ఉంటది. జిప్‌లాక్‌లో అయితే అలా అతుక్కోవడం కూడా ఉండదు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా పెనం మీద వేసేసుకొని 2 వైపులా కాల్చేసుకుంటాం. ఎక్కువగా తిప్పుతా ఉండాలి. లేదు అంటే మాడిపోతది. చాలా టేస్టీగా గోధుమ పిండితో, మనం గోధుమ పిండయితే రాదేమో అనుకుంటాం. అలాంటిది ఏమీ ఉండదు. చాలా టేస్టీగా స్వీట్ తక్కువ యేసుకున్నా కూడా చాలా బావుంటాయి. ఈ బొబ్బట్ల రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.